మ్యాప్స్ అయితే మనని ఇట్లా ఈ ఆఫ్ రోడ్లో అయితే తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ 1 కిలోమీటర్ అయితే వచ్చినాం లోపలికి. ఇంకెంత దూరం ఎట్లుందో తెలియదు. కొంచెం ఈ రోడ్లో చూసుకుంటే వెళ్ళాలి. అయితే రోడ్ ఏం లేదు, మళ్ళీ వచ్చిన దారిలోనే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మ్యాప్స్ నమ్ముకుంటే ఇంతే. ఇంకా ఇక్కడ నుంచి బావన్మూడు వాటర్ ఫాల్స్కి అయితే 30 కిలోమీటర్స్ అవుతుంది. ఈ రూట్ అయితే డిఫరెంట్ ఉంది. రోడ్డుకి అటు ఇటు గోడలాగా ఉంది, మధ్యలో చెట్లు. ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నట్టు అయితే ఉంది. కాకపోతే వీటికి అటు ఇటు అయితే విలేజెస్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా మనకి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అవుతుంది. ఘాట్ అయితే ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా దీనికి ఇంకా 20 మినిట్స్ అనుకుంటున్నా. 20 మినిట్స్లో వెళ్ళిపోతామని అయితే అనుకుంటున్నా. కొండ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది అసలు. ఇంకా ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ కిందికి అయితే దిగాలి. కింద అయితే పెద్ద లోయలాగా కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్స్ అయితే ఇదన్నమాట. అటు నుంచి కింది దిగి వెళ్ళొచ్చు కిందికి. కొంచెం ఫ్లో అయితే తక్కువ ఉంది, బట్ పర్లేదు. ఇది కొంచెం సేఫే. ఇక్కడ మంచి కింద కూర్చొని వాటర్లో కొద్దిసేపు టైంపాస్ చేయొచ్చు. సో నేనైతే అక్కడి నుంచి కిందకైతే వెళ్ళి కొద్దిసేపు వాటర్లో టైంపాస్ అయితే చేస్తాం. సో మేమైతే కిందకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే పర్లేదు. అంటే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ అయితే ఇదే అన్నమాట మనకి. ఇంకా మిగతా వాటర్ ఫాల్స్ సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ పర్లేదు, ఫ్లోటింగ్ అయితే ఉంది. ఎక్కువా వద్దులేరా మళ్ళీ పడగలే. సో ఫ్లోటింగ్ అయితే ఇలా అయితే వస్తుంది. అక్కడ పై నుంచి వస్తున్నాయి వాటర్ అయితే. సో మేము ఇంకా కొద్దిసేపు ఇక్కడ వాటర్లో టైంపాస్ చేసి మళ్ళీ రూమ్కే స్టార్ట్ అయిపోవాలి. లేదంటే దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉంటే హోటల్స్లో స్టే చేయాలి. లైట్ పోకముందే దగ్గరలో ఏమన్నా రూమ్ తీసుకొని స్టే చేయడమే బెటర్. మొత్తం ఈ రూట్ మొత్తం అంతా ఘాట్ సెక్షనే ఉంది. అది మాట్లాడే గ్యాప్లో పైకి వెళ్ళిపోయింది వాడైతే. అక్కడ ఆడికి వెళ్ళిపోయింది. సో ఇంత దూరం వచ్చినందుకు ఈ ప్లేస్ పడతానంటే పర్లేదు, రావచ్చు. కాకపోతే వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటాయి ఈ లొకేషన్స్ అయితే. సో ఇంకా మేము కూడా కొద్దిసేపు అలా ఉండి ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. టైం ఆల్మోస్ట్ 3 వస్తుంది. ఇంకా అసలు సరిగ్గా ఏం తినలే. దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉంటే వెళ్ళి తినేయాలి. ఇక్కడ ఒక చిన్న ఫామ్ అవుతుంది. ఏందా అనుకున్నా నేను, లోపలికి వెళ్ళిపోయింది అది ఫామ్ అయితే. ఫస్ట్ చూసి ఏదన్నా తేలుతుందేమో అనుకున్నా, బట్ చిన్న పాము అవుతుంది ఆడ. ఈ రాయి కిందకైతే వెళ్ళిపోయింది. ఇందులో కనిపిస్తుందో లేదో. సో మనకి ఇక్కడ నుంచి అయితే ఇంకో 20 కిలోమీటర్స్ అయితే మెయిన్ రోడ్ వస్తుంది.
వీళ్ళైతే వచ్చారు, వీళ్ళైతే అక్కడికి ఇట్లా వెళ్ళడమే బెటర్ అని అయితే చెప్తారు. ఇంకా మనం కూడా స్టార్ట్ అయిపోదాం. 3 hours ఉంది. ఆకలి అయితే దంచి కొడుతుంది. రోడ్ కొంచెం నీట్గా ఉంటే వెళ్ళిపోవచ్చు తొందరగా. మేమైతే ఇంకా వచ్చిన రూట్లో కాకుండా ఇంకా వేరే రూట్ ఉంది. యాక్చువల్గా ఇది హైవే కనెక్ట్ అవుతుంది అన్నమాట రోడ్ ఇది. సో ఇంకా ఈ రూట్లో వెళ్ళడం బెటర్. ఇంకా దగ్గరలో ఏమన్నా రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడ ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. అసలు ఈ రూట్లో సిగ్నల్స్ కూడా లేవు లొకేషన్ పెట్టుకుందామంటే. నార్మల్గా ఇక్కడ విలేజెస్ వాళ్ళని అడిగి ఇలా అయితే వెళ్తున్నాం. ఇంకొక 14 kilometers వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందని చెప్పారు వాళ్ళు. యాక్చువల్గా ఫస్ట్ పాలేలం బీచ్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా అన్ని బీచెస్ సేమ్ అలానే ఉంటాయి ఎందుకు అని చెప్పి, సో ఇవైతే లైట్ ఉన్న టైంలో ఇవైతే కవర్ చేసుకుందామని అయితే ఇటు సైడ్ అయితే వచ్చినాం. లైట్ ఉన్న టైంలో రావడమే బెటర్, ఎందుకంటే ఎక్కడ రోడ్ ఎలా ఉందో తెలియదు కదా మనకి, రోడ్ అంతా కొత్త. సో అందుకని చెప్పి అటు వెళ్ళకుండా ఇటు అయితే వచ్చినాం. ఒకవేళ వెళ్తాం, లేదంటే డైరెక్ట్ మళ్ళీ పానాజీ వెళ్ళాలి. సో ఇదే అనమాట. మేమైతే లంచ్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు, తినచ్చు. సో ఇక్కడ నుంచి అయితే పాలేలం బీచ్ 3 kilometers ఉంది. 3 కూడా కాదు, ఒక 2.5 kilometers ఉంది. సో ఆ బీచ్ అయితే కవర్ చేసుకున్నాం. ఆ బీచ్ కవర్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే, మెయిన్ బీచెస్ అన్నీ. ఆ రెస్టారెంట్లో వెయిటర్ ఉండి కైసే అని అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే ఆయన కొంచెం డిఫరెంట్ స్లాంగ్లో అడిగిండే, అంటే ఈయన మరాఠీలో అడుగుతుండేమో అని అనుకున్నాను. తర్వాత ఆయన ఉండి ఫుడ్ కైసే పుచ్చురం భయ్యా అని అంటే అప్పుడు అర్థమైంది నాకు. అప్పటివరకు ఏంది, ఏ భాష మాట్లాడుతుండే, మరాఠీ మాట్లాడుతుండా లేదంటే గోవా లాంగ్వేజ్ మాట్లాడుతుండా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయినా నేను. ఇక్కడ పార్కింగ్ ఉందేమో చూడాలి. పెట్టడానికి ఉందా ముందు. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి బీచ్ లోపలికి అయితే వెళ్ళేసిద్దాం ఒకసారి. ఇంకా మేము ఇంకా బైక్ పార్క్ చేసి బీచ్లోకి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇదే బాగుంది, దగ్గరలో ఉంది బీచ్ ఇది. नहीं भाई ఈ పార్ట్ ఆఫ్ బీచ్ బాగుంది, కొంచెం జనాలతో రష్ ఉంది. దుర్గా అది ఐలాండ్ అనుకుంటా, కనకోవా ఐలాండ్. చూడొకసారి మ్యాప్లో. ఈ బీచ్లో జనాలు ఎక్కువ. బీచ్ అయితే చిన్న ఉంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు. సో చుట్టూ అయితే జనాలు అయితే చాలామంది ఉన్నారు. అటు మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఐలాండ్, అది కన్కోనా ఐలాండ్. అది నాకు తెలిసి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు అనుకుంటా బోట్లలో.
వాటికి కూడా ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. బాగుంది ఇక్కడ. ఈ బీచ్ పడతా అంటే పడితే ఇది కూడా బాగుంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గోవాలో బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే పాలోలెం బీచ్ కానీ లేదంటే బాగా బీచ్ కానీ రావాలి. మిగతా ఏ బీచెస్ పోయినా అంత పబ్లిక్ అయితే ఏముండరు. క్రౌడ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ బీచెస్ బెటరు. క్రౌడ్ వద్దు పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇంకా వేరే బీచెస్ ఉన్నాయి, ఆ బీచెస్ అయితే బెటర్. బీచ్లో అయితే ఇలా ఉంది మనకి. ఇంకొద్దిసేపు ఉంటే సన్సెట్ కూడా చూడొచ్చు. కాకపోతే మనం మళ్ళీ ఇక్కడ నుంచి పానాజీ అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. బీచ్ అయితే బాగుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అయితే రావచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకా వాటర్లో చేసే యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నట్టున్నాయి. చూడొచ్చు, చాలామంది ఉన్నారు జనాలు ఇక్కడ. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా అక్కడ వాటర్లో అయితే చాలా బోట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. ఆ ఐలాండ్కి పైన సూర్యుడు, ఆ మధ్యలో లైటింగ్ బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు పనాజీ 81 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ జనాలు అయితే నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే ఉన్నారు. ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ ఉన్నట్టున్నారు. ఎక్కువగా అయితే బాగా బీచ్ ఇంకా పాలోలెం బీచ్, ఈ రెండు బీచ్లలోనే ఎక్కువ జనాలు ఉన్నారు. యాక్చువల్గా ముందు బటర్ఫ్లై బీచ్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బట్ కాకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా అవే బీచెస్ కదా అని చెప్పి మెయిన్ బీచెస్ ఏవైతే ఉంటాయో అవైతే కవర్ చేసుకుందామని ఇవైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ రెస్టారెంట్లు ఎక్కడ చూసినా మొత్తం ఫారినర్సే ఉన్నారు, మన ఇండియన్స్ తక్కువ. రెస్టారెంట్లో మాత్రం ఫారినర్స్. బీచ్లో ఇండియన్స్ ఉన్నారు, రెస్టారెంట్లోనేమో ఫారినర్స్ ఉన్నారు. సో మనమైతే హైవే టైంకి కూడా వచ్చేసినాం. స్ట్రైట్ ఒకటే రూట్. పనాజీ అయితే 68 ఉంది. సో అక్కడికి మళ్ళా బీచ్ ఏరియాలలో ఏమన్నా రూమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి రూమ్స్ ఎతకాలి. వెళ్ళిన తర్వాత మ్యాచ్ వెళ్ళేసరికి 7:30 అవుతుంది అనుకుంటున్నాను. 5:30 అవుతుంది ఇప్పుడు. వెళ్ళేసరికి లైటింగ్ అంతా పోతుంది. ఈ హైవేలో అయితే కర్వ్స్ అయితే చాలా డేంజరస్ ఉన్నాయి అసలు. ఈ వైట్ లైన్ అసలు టర్నింగ్స్లో అసలు ఓవర్టేక్ చేయకుండా, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వేసారు. అంటే వైట్ లైన్ మీనింగ్ అదే, ఓవర్టేక్ చేయొద్దని. చాలా అసలు డేంజరస్ కర్వ్స్ ఉన్నాయి ఈ రూట్లో. నాకు తెలిసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్ట్రీట్ రోడ్ ఏమన్నా ఉంటుందేమో. మనకు స్ట్రీట్ రోడ్ టచ్ అయితే
ఆరాంగా వెళ్ళిపోవచ్చు. మొత్తం అసలు బ్లైండ్ కరువు. ఇది ఇందాకటి నుంచి 2 లైన్లో తిప్పి ఇప్పుడైతే 4 లైన్కి అయితే కనెక్ట్ చేసింది రోడ్ అయితే. ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. టైం 6:30 అవుతుంది. 40 కిలోమీటర్స్కి కరెక్ట్గా 1 అవర్ కవర్ చేస్తాం. ఇక్కడ నుంచి పానాజీ లేక్ మొత్తం అంతా షిప్స్తో నిండి ఉంది. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయినాం. పానాజీ కూడా క్రాస్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా బీచ్కి వెళ్ళే రూట్ అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. సో మేమైతే ఇక్కడ హోటల్ 69కి అయితే వచ్చినాం. ఇక్కడ రూమ్ అయితే అడిగినాం, ఉందని చెప్పారు. రూమ్ అయితే మనకి 2500కి అయితే ఓకే చేశారు అన్నమాట. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో మేమైతే ఇక్కడ పైన 303 రూమ్ అయితే ఇచ్చారు మాకు. సో రూమ్ అయితే లోపలికి వచ్చిన తర్వాత అయితే ఒక బెడ్, అటు బయట బాల్కనీ, ఇంకా టీవీ, ఇక్కడ మినీ ఫ్రిడ్జ్, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వాష్రూమ్, 24 అవర్స్ హాట్ వాటర్ అయితే ఉంటాయి. ఇంకా మా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. కబోర్డ్స్, ఇంకా బయట నుంచి అయితే వ్యూ కొంచెమే ఉంటుంది, మరి అంత ఏం లేదు. ఇది బాల్కనీ నుంచి వ్యూ. సో దీనికైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది పక్కన. సో ఈ బడ్జెట్లో అయితే పర్లేదు. ఈ బడ్జెట్లో పడితే ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్, ఇంకా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకోవాలి. రూమ్ అయితే చాలా నచ్చింది నాకైతే. దుర్గా ఎట్లుందిరా రూము? ఓకేనా? పర్లేదు. 2000 డిలక్స్ రూమ్. ఒక నైట్కి తప్పదు. అంతే, ఒక నైట్ కోసం 2000 ఖర్చు పెడుతున్నాం.